అహ్మదాబాద్లలో మహిళలపై నిత్యానంద అత్యాచారం చేసినట్లుగా కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో 2020లో నిత్యానంద దేశం వదిలి వెళ్ళిపోయారు. పసిఫిక్ దీవుల్లో కైలాస పేరుతో దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా నిత్యానంద ప్రకటించుకున్నారు. స్వామీజీ అవతారంలో ఉన్నప్పటికీ నిత్యానంద విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారు. 100 కోట్లతో కైలాస దీవి కొనుగోలు చేసినట్లుగా నిత్యానంద ప్రకటించుకున్నారు. ఆయన సన్నిహితులు కూడా ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. నిత్యానంద ఆస్తుల విలువ దాదాపు 4,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన మరణించినట్లు వార్తలు వెలువడుతోన్న నేపథ్యంలో ఆ ఆస్తులన్నీ ఎవరికి చెందుతాయనే చర్చ మొదలైంది. సుదీర్ఘకాలంగా నిత్యానంద శిష్యురాలిగా భాగస్వామిగా ఉన్న నటి రంజితకే అవన్నీ చెందుతాయని శిష్యగణం చెబుతోంది. వాటి నిర్వహణ బాధ్యతలు కూడా రంజితే చూస్తూ ఉన్నారని భక్తులు చెబుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఆధ్యాత్మిక గురువుగా స్వామి నిత్యానంద గతంలో వేసిన వేషాలు, ఇప్పుడు ఆయన చనిపోయినట్లుగా చెబుతోన్న విషయం, ఇవన్నీ కూడా కేసుల నుంచి తప్పించుకునేందుకే అన్నట్లుగా సోషల్ మీడియాలో నిత్యానంద మీద ట్రోల్స్ స్టార్ట్ అయిన పరిస్థితి. చాలా వివాదాస్పద ఆధ్యాత్మిక గురువుగా స్వామి నిత్యానందకు పేరుంది. ఆయన సజీవ సమాధి అయ్యారు అనే వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది. ఆయన మేనలుడు నిత్యానంద మేనలుడు సుందరేశ్వరన్ కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిత్యానంద ప్రాణత్యాగం చేసి సమాధి చెందారని కూడా సుందరేశ్వరన్ ప్రకటించారు. అయితే నిత్యానంద అధికారిక వెబ్సైట్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ సుందరేశ్వరన్ ప్రకటనను ఖండించలేదు. నిత్యానందకు ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో మొత్తం అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి ఉంటుంది. అలాగే కైలాస పేరుతో, అంటే ఆయన పసిఫిక్ దీవుల్లో ఇక్కడ నుంచి ఇండియా నుంచి వెళ్ళిపోయిన తర్వాత 2020లో పసిఫిక్ దీవుల్లో ఒక దీవిని కొన్నారని, దానికి కైలాస అని పేరు పెట్టారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆయన భక్తులు కూడా అక్కడికి భారీగా చేరుకున్నారు అని చెప్పి ప్రపంచ దేశాల్లో చాలా వేల సంఖ్యలో నిత్యానందకు భక్తులు ఉన్నారు అని చెప్పి చెబుతూ ఉంటారు. ఆయనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అలాగే వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ సుందరేశ్వరన్ ఏదైతే ప్రకటన చేశారో నిత్యానంద జీవసమాధి చెందారు అని చెప్పి ఆ ప్రకటనను ఖండిస్తూ ఎటువంటి పోస్ట్ కానీ వీడియో కానీ ఇప్పటి వరకు అప్లోడ్ కాలేదు. సో ఆయన భక్తగణం అయితే తీవ్ర విషాదంలో మునిగిపోయింది. నిత్యానంద జీవసమాధి అయ్యారు అని చెప్పే వార్తతో. అదే సమయంలో నిత్యానంద వెంకటేశ్వరమూర్తి భావ సమాధి దర్శనం పేరుతో శ్రీవారి వేషంలో, అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వేషంలో నిత్యానంద దర్శనమిస్తున్న ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. అయితే కేసులు ఉన్నాయి, చాలా కేసులు నిత్యానంద మీద. ఆ కేసుల నుంచి తప్పించుకునేందుకు ఈ సజీవ సమాధి ప్రకటన చేశారు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు నిత్యానందను ట్రోల్ చేస్తున్న పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా నిత్యానందకు అభిమానులు, భక్తులు, అనుచరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. దేశవ్యాప్తంగా నిత్యానందకు 41 ఆశ్రమాలు ఉన్నాయి. 15 ఏళ్ల క్రితం నిత్యానంద నటి రంజితతో సన్నిహితంగా ఉన్న ఒక వీడియో సంచలనం సృష్టించింది. వందలాది మంది మహిళా శిష్యురాళ్లను తప్పుదారి పట్టించడం, మనీ లాండరింగ్కు పాల్పడడంతో పాటు భూ కబ్జాలకు సంబంధించి నిత్యానందపై పలు ఆరోపణలు ఉన్నాయి. అలాగే బెంగళూరు, అహ్మదాబాద్లలో కూడా పలువురు మహిళలపై, అంటే శిష్యురాళ్లపై నిత్యానంద అత్యాచారం చేసినట్లుగా కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో 2020లో దేశం వదిలిపోయిన నిత్యానంద పసిఫిక్ దీవుల్లో కైలాస పేరుతో ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా ప్రకటించారు. స్వామీజీ అవతారంలో ఉన్నప్పటికీ నిత్యానంద విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారు. 100 కోట్లతో కైలాస దీవి కొనుగోలు చేసినట్లు నిత్యానంద సన్నిహిత భక్తులు చెబుతోన్న పరిస్థితి. నిత్యానందకు మొత్తం 4,000 కోట్లకు పైగా ఆస్తులు ఉంటాయని ఒక అంచనా. ఇప్పుడు నిత్యానంద మరణించినట్లు వార్తలు వెలువడుతోన్న నేపథ్యంలో ఆ ఆస్తులన్నీ ఎవరికి చెందుతాయనే చర్చ మొదలైంది. సుదీర్ఘకాలంగా నిత్యానంద శిష్యురాలిగా, భాగస్వామిగా, సహచరిగా ఉన్న నటి రంజితకే అవన్నీ చెందుతాయని శిష్యగణం చెబుతోంది. వాటి నిర్వహణ బాధ్యతలు కూడా ప్రస్తుతం రంజితే చూస్తూ ఉన్నారట. సో నిత్యానంద చనిపోయారు అనే ఒక వార్త, చనిపోయారు అనే కంటే జీవసమాధి చెందారు అనే ఒక వార్త ఇప్పుడు హల్చల్ చేస్తుంది. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇలాంటి
స్వామి వేషంలో ఉన్న వాళ్ళని ఎంతవరకు నమ్మచ్చు? అంటే బాబాల రూపంలో మోసాలకు పాల్పడే వాళ్ళని చాలామందిని చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా అనేక మంది డేరా బాబాలు